నమస్కారం మిత్రులారా, ఎలా ఉన్నారు మీరంతా? చాలా కొత్త సంబోధనతో మనం కలుస్తున్నాం. చాలా కాలంగా ఇది మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అనివార్య కారణాల వల్ల ఎందుకో తెలియదు కానీ ఇది 4 మాసాలుగా నేను అనుకుంటున్నాను మీతో పంచుకోవాలని, కానీ జరగలేదు. మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ జీవిత పునాది రాళ్ళు అనే శీర్షికన మనం మాట్లాడుకున్నప్పుడు పరిపూర్ణ జీవితం, పరిపూర్ణమైనటువంటి జీవితం అంటే స్వచ్ఛమైన జీవితం, కల్తీ లేని జీవితం. ఈ రోజుల్లో చూస్తున్నారు కదా, కల్తీ పాలు, కల్తీ నూనె, కల్తీ మందులు, కల్తీ ఆలోచనలు, కల్తీ పనులు, అలాగే కల్తీ చైతన్యం, కల్తీ మనుషులు. ఇలాంటి సందర్భంలో మనిషి మానవుడిగా మారగలడా అని చాలామందికి సందేహం రావడం సహజం. అయితే ఆ సందర్భంగా నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను. ఏంటంటే, కల్తీ లేని జీవితం మనం ఏర్పరచుకుంటే తప్ప మనకు జీవితంలో ఉన్నటువంటి పవిత్రత ఏదైతే ఉందో అది మనకు కనపడదు. ఆ పవిత్రతను మీరు భగవంతుడు అంటారా, ఆత్మ అంటారా, నిజం అంటారా, సత్యం అంటారా, సార్వత్రికం అంటారా, మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. కానీ దాని యొక్క స్వరూపము, లక్షణం మాత్రం స్వచ్ఛత. అంటే ఎలాంటి కల్తీ లేకుండా ఉండేటువంటి జీవితం. అలాంటి జీవితం గడిపిన వాళ్ళకే అది సాక్షాత్కరిస్తుంది, అనుభవంలోకి వస్తుంది. లేకపోతే తలక్రిందులు తపస్సు చేసినా అది అయ్యేటువంటి పని కాదు. సో పూర్వకాలంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎందుకు చేశాడంటే వాడు పవిత్రుడు కావడానికి 10,000 సంవత్సరాలు పట్టిందనమాట. ఈ రోజుల్లో మన వాళ్ళు ధ్యానం అని ఒకటి మొదలుపెట్టారు. అది ధ్యానమే కాదు. ఇప్పుడు మార్కెట్లో ఏదైతే ధ్యానం అని చలామణి అవుతుందో అది ఏ ధ్యానమైనా సరే ఈ కల్తీ జీవితాలు ఎలాంటివో ఈ పద్ధతులన్నీ కూడా కల్తీ పద్ధతులు. రోజు చేస్తూనే ఉంటారు. ధ్యానం చేసే ముందు ఎలా ఉన్నావు, ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉన్నావు, ధ్యానం చేసే కంటే ముందు నీ జీవితం ఎలా ఉంది, ధ్యానం చేసిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది. ఏమీ మార్పు ఉండదు మిత్రులారా. మీరు దగ్గర నుంచి చూడండి. ధ్యానం చేస్తున్న వాళ్ళను, చేయిస్తున్న వాళ్ళను, వాళ్ళ ధోరణి ఏమిటో, వాళ్ళ జీవిత విధానం ఏమిటో, వాళ్ళ ఆంతర్యం ఏమిటో, వాళ్ళ అంతరంగం ఏమిటో మీరు గమనించండి. వ్యాపార దృష్టితో జరిగేటువంటి ధ్యాన తరగతులు, ఈ 40 నిమిషాలు కూర్చోవడాలు, 30 నిమిషాలు కూర్చోవడాలు, ఏం చేస్తున్నాం ఈ ధ్యానంలో? ఏం చేస్తున్నామంటే ఈ బుర్రలో వస్తున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ బుర్ర ఊరికే ఉండదు. దీంట్లో ఆలోచనలు కుప్పలు కుప్పలుగా, పుంఖానుపుంఖాలుగా వస్తూ ఉంటాయన్నమాట. రకరకాల ప్లానింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఆశలు, ఆశయాలు, కలలు, కోర్కెలు, భయాలు, నమ్మకాలు, విశ్వాసాలు, ఇవన్నింటి యొక్క కలగూర గంపే
ఈ యొక్క మెదడులో జరిగేటువంటి ఆలోచన ప్రక్రియ, ఇవన్నీ కలిపితేనే చైతన్యం. ఇంకా ఇంతకు మించి ఏమీ లేదు. వీటిని ఎలా ఆపాలా అని చూస్తారనమాట. ఎందుకంటే విసుగు, ఇప్పుడు కాళ్ళు ఉన్నాయండి, ఇవి ఎప్పుడు పనిచేయాలి? మనం నడవాలనుకున్నప్పుడు పనిచేయాలి. మన నోరు ఉంది, మనం మాట్లాడాలనుకున్నప్పుడే అది పనిచేయాలి. అలాగే ఈ తలలో మెదడుంది, ఆ మెదడుకి ఎప్పుడైతే ఆలోచనని జోడిస్తామో దాన్ని మనం బుద్ధి అంటున్నాం. కొద్దిగా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయాలి. మెదడు అనేది కేవలం ఒక అవయవం, ఒక ఆర్గన్. దానికి ఎప్పుడైతే ఈ ఆలోచనను జోడిస్తామో, మెదడు ప్లస్ ఆలోచన ఈ రెండు కలిస్తే గ్రహింపు, అవన్నీ ఆలోచన కిందికే వస్తాయి. అనుభవము, గ్రహింపు, వాట్ యు కాల్ ఇట్ యాజ్ ఎక్స్పీరియన్స్, పర్సెప్షన్, ఇవన్నీ కలిస్తేనే ఈ థాట్ ప్రాసెస్, ఈ ఆలోచన స్రవంతి అనేటువంటిది ఏర్పడుతుంది. నేను స్పష్టంగా మరి మీకు చెప్పానో లేదో మీరు కామెంట్స్లో నాకు తెలియజేయండి. ఎందుకంటే ఇక్కడ సంభాషణలో ఉంటే బాగుండేది. ఇక్కడ ముసలాయన ఒకడే మాట్లాడుతుంటాడు కాబట్టి సో అంత పెద్ద కష్టమైనటువంటిది ఏం కాదు. ఈ ఆలోచనలతో విసిగి వేసారి మనిషిని ఎక్కువగా భయపెట్టేవి ఏమిటో తెలుసా మిత్రులారా? వాడి ఆలోచనలే. మనిషికి ప్రధానమైనటువంటి శత్రువు వాడి ఆలోచనలే. వాడి జీవితాన్ని వంకర టింకరగా నడిపేటువంటివి వాడి ఆలోచనలే. కాబట్టి ఈ ఆలోచనలను ఏ విధంగా ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవాలో తెలియదు. కాబట్టి ఖాళీ సమయం అనేటువంటిది కావాలి. కాబట్టి ఈ బుర్ర కూడా ఖాళీగా ఉండాలి. నడవనప్పుడు కాళ్ళు ఎలా విశ్రాంతి స్థితిలో ఉన్నాయో అలాగే ఆలోచనలు లేనటువంటి స్థితిలో మనకు పనులు ఉన్నప్పుడు, పనులు చేయాలనుకున్నప్పుడే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు రావాలి. కానీ ఏ పని చేసినా చేయకపోయినా ఆఖరికి నిద్రలో కూడా ఇవి మనల్ని వదలట్లేదు. మనల్ని అంటే మనుషుల్ని వదలట్లేదు. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే నిజమైనటువంటి ధ్యానం ఏమిటో ఆలోచన రహితమైనటువంటి స్థితి, ఆలోచనలు లేనటువంటి స్థితి. ఆలోచనల ద్వారా ఇబ్బంది పడుతున్నావంటే ఇన్ని ఆలోచనలను ఎందుకు ప్రోవ్ చేసుకున్నావు? Why did you collect so many thoughts? Why did you allow so many thoughts into your consciousness? దాంట్లో ఊహలు, భయాలు, రకరకాల సిద్ధాంతాలు చెప్పాను కదా, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు వీటిని వదిలించుకోవాలి. వదిలించుకోవడానికి వీళ్ళు ధ్యానం అని తీసుకొచ్చారు. చాలా సహజమైనటువంటి ధ్యానం ఏమిటంటే ఇవి ఏ విధంగానైతే మనం ప్రోవ్ చేసుకుంటూ వచ్చామో, కలెక్ట్ చేసుకుంటూ వచ్చామో వాటి యొక్క అవసరం మనకు లేదనేటువంటి విషయాన్ని మీరు పూర్తిగా 100% గ్రహిస్తే అవి వాటంతట అవే రాలిపోతాయి. ఇది కొత్తగా ఉంది కదా మీకు. ఎప్పటి నుంచో అలవాటుగా వచ్చినటువంటి ఆలోచనలు ఎలా పోతాయండి అని అంటారు చాలామంది నాతో. నువ్వు ఒక 30 ఏళ్ళ నుంచి ఒకరితో స్నేహం చేసావు, బంధుత్వం ఉంది, మీ మధ్య మనస్పర్ధలు వచ్చాయి, వాడిని పూర్తిగా మర్చిపోతావా లేదా? వాడి గురించి ఆలోచించడమే మానేస్తావు కదా. శరీరం నీడలాగా తిరిగినటువంటి ఒక నీడలాగా మీ వెంట ఉన్నటువంటి మిత్రుణ్ణి కూడా, స్నేహితుణ్ణి కూడా, చిన్నప్పటి నుంచి మీ వెంట ఉన్నటువంటి స్నేహితుడిని కూడా మనస్పర్ధల కారణంగా ఎంతసేపట్లో వదిలేస్తావు? మనస్పర్ధలు వచ్చినప్పుడు, ఆ గొడవలు అయినప్పుడు
ఆ గొడవ అయినటువంటి మరుక్షణం నుంచే నువ్వు వాడిని వదిలేస్తావు. అది సాధ్యం ఎలా అవుతుందో ఆలోచనలు, అనవసరమైనటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా మనం మన యొక్క మెమొరీలో నుంచి, మన స్మృతి, మన వాటి నుంచి, ఆర్ యు గెటింగ్ ఇట్, మన మెమొరీలో నుంచి పూర్తిగా, అంటే ఆ కార్డునే తీసేయచ్చు, ఆ సిమ్ కార్డ్నే మనం తీసేయచ్చు పూర్తిగా. సాధ్యం. ఇది చాలా తేలికైనటువంటి పద్ధతి కాదు. ఇది సహజమైనటువంటి క్రియ. ఇది సహజం. ఆ కళ్ళు మూసుకొని కూర్చొని ఆలోచనలు రాకుండా చేద్దామనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది పూర్తిగా అసహజం. అది ఎందుకంటే లేచిన తర్వాత 40 నిమిషాలు చేశారని అంటాడు. ఈ సమయం చూసుకొని ధ్యానం చేయడం ఏమిటో అది కూడా నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. మీకు అర్థమైతే నాకు చెప్పండి. నమ్మకం కాదు, మీరు నమ్మారు కాబట్టి లోకాన్ని నమ్మిస్తూనే వచ్చారు ఇప్పటిదాకా. వేల సంవత్సరాలుగా జరుగుతూ వచ్చింది ఇదే. వాడు నమ్మిన దాన్ని ఇతరుల చేత నయానో భయానో నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు వాడు. బలం ఉండి అధికారం ఉంటేనేమో భయపెట్టి నమ్మేటట్లు చేశాడు, లేకపోతే నచ్చజెప్పి వాడి చేత ఒప్పించి వాడు దాన్ని నమ్మేటట్లుగా చేశాడు. జరిగింది ఇదే. సో మన జీవితం ప్రక్షాళన చెందాలంటే, అంటే దాంట్లో ఉన్నటువంటి చెడును తొలగించుకోవడానికి కూడా నేను చెడు పనులు చేశాను, నాలో చెడు ఉంది అని అంగీకరించాలి మొట్టమొదట. ప్రపంచంలో ఎవరికి వారంత ఉత్తములు మంచివారు ఇంకోరు లేరని అనుకుంటారు. ఎవరినైనా అడగండి, ప్రపంచంలో అతి ఉత్తముడు మంచివాడు ఎవరు? ఇంకెవరయా, నీ ముందే ఉన్నాను కదా అంటాడు వాడు. ఇది అహంకారం. అంటే ఏంటంటే తన గురించి చాలా గొప్పగా ఊహించుకోవడం, తనలో అసలు ఎలాంటి దుర్గుణమే లేదని అనుకోవడం, ఎలాంటి తప్పులు తాను చేయలేదని అనుకోవడం, తను చేస్తున్నాయని మంచి పనులు ఒప్పులే అనుకోవడం. ప్రపంచంలో అందరూ మంచివారే అయినప్పుడు మరి మన సమాజంలో, ప్రతి సమాజంలో, విశ్వంలో, ప్రపంచంలో ఇంత దుర్మార్గం ఎందుకుందో చెప్పగలరా మీరు? అందరూ శాకాహారులేనట. ఒక వీధిలో మొత్తం వీధికి వీధి శాకాహారులే, వెజిటేరియన్స్. రోజుకొక కోడి మాయమైపోతుందట ఆ వీధిలో. మరి ఎవడొచ్చి తింటున్నట్టు, ఎవడెత్తుకుపోతున్నట్టు ఆలోచించండి. కాబట్టి మనది సంగతి ఎలా ఉందంటే, ఆధునిక మానవుడి యొక్క జీవితం పెద్ద ఉరుముతుంది, పడే వర్షం మాత్రం 1-2 చుక్కలే. అలాగే మనిషి పైకి చాలా గంభీరంగా కనిపిస్తాడు, లేదా తనను తాను ఆ విధంగా కనబడేటట్లు చూసుకుంటాడు, నటిస్తాడు. కానీ లోన మాత్రం మొత్తం డొల్లనే. సో ఈ డొల్లతనం పోవాలంటే ఆ పరిపూర్ణమైనటువంటి జీవితం, అంటే ఆ లోపాలు లేనటువంటి జీవితాన్ని మనం తీసుకురావాలంటే, ఆ పవిత్రతను మనం పొందాలంటే మనలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా మనం కూకటి వేళ్ళతో సహా పీకి అవతల పడేయాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ జీవితంలో అసలు అప్రయత్నంగా, ఎలాంటి ప్రయత్నం లేకుండానే ప్రశాంతత అనేది వచ్చేస్తుంది. ఆ ప్రశాంతమైన జీవితంలో మీకు హోదా, అంతస్తు, అధికారం, డబ్బు, దర్పం, ప్రదర్శన ఇవి ఏమీ అవసరం లేదు. చాలా సహజమైనటువంటి జీవితం, చాలా అద్భుతమైనటువంటి, అపూర్వమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవిస్తారు, చవి చూస్తారు. ఆలోచించండి. నమస్కారం.